హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుర్రి. అప్పుడే మనం చేసే వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్ గా వచ్చి మీరు ముందే చూస్తారు. ఇంకేంది దోస్తులు, అందరూ ఎట్టుండ్రు? మంచిగా ఉన్నారా? మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మేమైతే మంచిగా ఉన్నాం. ఇక లవ్ మ్యారేజ్ సిరీస్ బాగా లేట్ చేసినాం, వీడియోస్ ఆపిన మధ్యలో ఇక కంటిన్యూ చేస్తున్నాం. ఇక ముందులానే ఈ వీడియో కూడా మీరు బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏందండి మరి తేజ పెళ్లి ముచ్చట ఏం చేద్దాం? గాడేమంటుండు? చెల్లికి చేసినాక చేసుకుంటా అంటుండు. మిమ్మల్ని అడిగి చెప్తానండు, మరి మీకు చెప్పలేదా? నాకేం చెప్పలే. ఇంకా కీర్తికి అప్పుడే పెళ్ళైంది, చిన్నపిల్లది అద్దు. ఆడు అడిగినా ఒప్పుకోంది. ఇంతకీ ఆ సంబంధం ఏం చెప్పిండు? చేసుకుంటాడట అద్దా? చేసుకుంటాడటండి. ఇగో కీర్తి ముచ్చట అడుగుతుండు. నువ్వు ఒప్పుకుంటే తర్వాత ఆడు చేసుకుంటాడంట. గాలని అప్పటి సంధి ఆగమని చెప్పమంటుండు. అదేందది? గట్లెట్లయితదే? అట్లా సంబంధం ఖాయం చేసుకుని లేట్ చేస్తే మంచిగుండదే. లేనిపోని అత్తాయి ఇంట్లోనే ఉండాడు. ఇంట్లోనే ఉండు. రే తేజ, తేజ. చెప్పు నాన్నా. ఏందిరా, నాతో ఏదో ముచ్చట చెప్పమని అమ్మకు చెప్పినావట? ఏంది మరి అంతా చెప్పింది? ఏం చేద్దాం? అదే ఇక కీర్తికి ముందు చేద్దాం. ఏంది అమ్మా నాన్న నా కోసమేనా ఏదో మాట్లాడుకుంటుర్రు? నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏంది అమ్మా నాన్న? నిజమా? నాకిప్పుడు పెళ్ళైంది. నా ఫ్రెండ్స్ ఎవరు చేసుకోలే ఇంకా. నేను చేసుకోను. ఇప్పుడప్పుడే నేను చదువుకోవాలి. నీకేం తెలుసే? నోరు మూసుకో. ఏం చెయ్యాలో మాకు తెలుసు. నిన్నెవడు అడిగిండు? ఏందిరా దాని మీద నోరులేత్తాంది? ఇదేనారా మాట్లాడే పద్ధతి? ఇట్టా బెదిరించి చేస్తారా ఎవరైనా? ఏం బద్మాష్ కాడివిరా? ఆడపిల్ల మీద ఇట్లా అరుతారా ఎదవన్నా కొడక? నిన్న కూడా చూసిన తను ఊరికే తిడతాన్నా. నేనైతే కీర్తికి ఇప్పుడప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశం లే. ముందుగాల నీకే చేస్తా. చెప్పు మరి, గా సంబంధం ఖాయం చేయమంటావా అద్దా? అద్దంటే గాళ్ళ పిల్లకి ఈ ఏడాదే లగ్గం చేస్తారట. నీకు వద్దంటే గాళ్ళు ఇంకో సంబంధం చూసుకుంటారట. ఆలోచించుకో. అద్దద్దు, గా సంబంధమే ఖాయం చెయ్యుర్రి. గాళ్ళు దాటిపోతే చాలా కష్టం అవుతుంది. మళ్ళా ఊర్లో అసలుకే మంచోళ్ళు ఎవ్వరు లేరు. సరే అయితే నేను మాట్లాడతా. బావా బావా. ఏంది లిల్లీ, అత్త కోసం వచ్చినావా? కిచెన్ లో ఉండిపో. నీకోసమే వచ్చినా బావా. అత్తతో నాకేం పని? ఈ రూమ్ నీదేనా? ఏంది, మీ అయ్య నీకు రూమ్ ఇచ్చినట్టు మాకే ఇస్తారనుకుంటువా? అంత లేదు. అదేంది మరి ఏడ పడుకుంటా? ఆడ ఈడన్లే, అంతా మనదే. పెళ్ళైనాక ఈ రూమ్ మనకే ఇస్తారు. నీకు పెళ్ళైనాక మీ ఇంటి తన రూమ్ ఇస్తారు గాని మా ఇంటి తన రూమ్ ఎందుకు ఇస్తారే మెంటల్ దానా? అదేంది బాబా అట్ట అంటున్నావు? మన ఇద్దరికి పెళ్ళైనాక ఇదే కదా మన రూమ్. అబ్బా, మనకి పెళ్ళ? కళలు మంచిగానే కంటున్నావు. పోయి మీ అత్తకి చెప్పు నీ పగటి కళలు, నవ్వుతాదే. ఏంది బాబా అట్ట అంటున్నావు? ఆట పట్టిస్తున్నావా? ఏ ఆట? సరసమా? సరసం లేదు, సపోటా రసం లేదు. గసవంటి పాడాలోచనలు పెట్టమాక. ఇక నడు, మీ అత్త కిచెన్ లో ఉంది. పోయి ఆడ ముచ్చట్లు పెట్టు, నేను బయటికి పోవాలి. వినే నడు. బావేంది అట్లా మాట్లాడుతుండు? ఏందే లిల్లీ, ఎప్పుడొచ్చినా? అచ్చుడు అయింది, నీ కొడుకుతో మాట్లాడు అయింది. బావేంది అట్లా మాట్లాడుతుండు? మా పెళ్లి కోసం చెప్పినావా? ఇక గట్లనే మాట్లాడతాడే, ఏదో ఆట పట్టించునికి అంటుండులే గాని నీ పెళ్లి కోసం మాట్లాడేందే చిన్నప్పటి సంధి అనుకునేదేగా. మరేంది, ఎప్పుడు చేస్తారు లగ్గం? చాలా తొందర ఉందే నీకు. అయితేనే పట్టు, పనుంది. ఇగో గా పక్కింటి పిల్లుందిగా, మీ దోస్తట. ఆమె అడిగింది వస్తే ఓ తూరి ఇంటికి రమ్మని చెప్పు అని. పో, ఆమె బయటే ఉంది, పోయి మాట్లాడేందో. సరే అయితే మాట్లాడి అటుగాల ఇంటికి పోతా. ఏందే ఇల్లి, మస్తు పాడుతున్నావు పాటలు. అంత తీగ్గా ఉన్నావేందే? ఏందే ఇల్లి, ఎవరు వదలు అంటున్నారే నిన్ను ఒంటరిగా? ఊరికే పాడుతున్నాలే. ఏందే మల్లిక, ఏం కూర వండినవే? చికెన్ చేసిన. అబ్బా, ఇవాళ నాకు ఇయ్యాలేని కూర. నువ్వేం చేసినవే? నేనేం చెయ్యలేదే. మా ఇంటోడు వాళ్ళ పనికి పోయే దోస్తు వాళ్ళతో పార్టీ చేసుకుంటాడట. ఆడే తింటానిండు. ఇక నాకేం వండుకునుడు గాని మామిడికాయ తొక్కును ఎంతంత
నాతో పట్టు. ఇంకేందే మల్లిక, ఆ పోరేందే గాడ మాట్లాడుకుంటారు చూసినావా వెళ్ళి? చూసినా అది గంటకెళ్ళి గాడే ఉంటుందని చూసినాలే. వాళ్ళిద్దరు దోస్తులే అందుకే మాట్లాడుకుంటారు, వాళ్ళు కలిసి చదువుకుంటారు కదా. అవునా, గా ముచ్చట నాకు తెలియదే. అది లిల్లేనే? లిల్లేనే. ఏందే మల్లిక, మీ ఇంటి పక్కనేట, మరి ఏంది వాళ్ళ ముచ్చట? కార్తీక్ గాడు చేసుకుంటాడట. అబ్బా రామా, ఇది మళ్ళీ షురు చేసిందే. ఏనుగుందే, నువ్వు ఆగురా చెక్క, వెళ్ళి మంచి ముచ్చట అడిగిందే. ఇగో గా బుడ్డిది సందు దొరికితే చాలు గాళ్ళింటికే పోతాంది. గాళ్ళకి వీళ్ళకి ఇష్టమే, మరిగా కార్తీక్ గాడే చెప్పాలి. చెప్పనీకేముందే, చిన్నప్పటి సంది అనుకుంటున్నట్టుగా. చిన్నప్పుడు మనం అనుకుంటే పోరగాళ్ళకి ఎట్టా తెలుస్తుంది? గాళ్ళు అనుకుంటే ఈ పోరగాళ్ళకి ఎట్టా తెలుస్తుంది? అప్పుడు ఇష్టం ఇప్పుడు నడుస్తుందేందే. ఇవాళ నచ్చింది రేపు నచ్చుద్దో లేదో తెలియని రోజుల్లో ఉంటున్నాం. ఈ నిమిషం ఎవరైనా చూస్తే గాళ్ళ మీద ఇష్టం వస్తుంది, రేపు ఇంకొకరిని చూస్తే గాళ్ళ మీద వస్తుంది. అట్లాంటిది వాళ్ళు ఎప్పుడో మాట్లాడుకునేది వీడికి ఎట్టా తెలుస్తుంది? అబ్బాయి ఏందే మరి, చేసుకుంటాడంటావా? ఇంకా ముచ్చట చెప్పుడు కష్టమేనే. ఏందే, ఏమైంది? అబ్బో నా మతి మండ, ఇంటిదానా ఫ్యాన్ బంద్ చేయకుండా వచ్చిన, పోయి బంద్ చేసత్తా. ఏందే మల్లిక, చెప్పిపోతుందే. ఏ బిన్నే వస్తానే. ఏంది పిల్ల, చెప్పిపో. ఏందే వెళ్ళి రోజు రోజుకి ఎట్ట అవుతున్నా? ఏం మల్లిక, ముచ్చట ఏందో చెప్పిపో, దీనికి అస్సలు ఆగుతలే, కాస్తుంటే కొట్టేటట్టుందే. అదేనే ఇక ముచ్చట నిజమో ఏమో నాకు తెలియదు, కానీ ఇతడు రోజు ఫోన్ మాట్లాడుతుండే, రాత్రులు గంటల గంటలు మాట్లాడుతుండు. ఇక ఈ ముచ్చట మా కూరగాయలు వాళ్ళ దోస్తులే కదా, వాళ్ళు మాట్లాడుకుంటే ఇన్నా. ఈ ముచ్చట బట్టి ఏమో అనుమానం వచ్చింది. ఇగో రాజవ్వ, నేను చెప్పినా కదా, గిది గా ముచ్చటే చెప్తాంది. అబ్బా, మీ ఇద్దరు మంచి సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసేది. లేకుంటే ఇంకేంది ఇదే ఈ రోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే కార్తీక్ కీర్తి మాట్లాడుకున్నారా లేదా, ఏంది ముచ్చట అనేది రేపటి వీడియోలో మస్తు ఉంటుంది. ఇంక ఈ రోజు టైం సరిపోక ఎట్లనే చేసినాం. ఇంకా మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.